నమస్కారం. నేను మీ పగడాల శ్రీశైలం. ఈరోజు మనందరికీ తెలుసు, ఈ యొక్క ట్రాఫిక్ వల్ల, బైక్ యాక్సిడెంట్ల వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నా వంతుగా నేను ఒక చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మన గ్రామం తక్కలపల్లి గ్రామం ముందున్నటువంటి సాగర్ రోడ్ ఏదైతే ఉందో అది చాలా విపరీతమైనటువంటి వాహనాలతోటి వేగం పెరిగినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఏదైతే హెవీ వెహికల్స్ రావడం వలన అనేక యాక్సిడెంట్లు జరిగి చిన్న చిన్న కారణాలతోటి చాలామంది మన రోడ్డు పైన ప్రాణాలు పోతున్నటువంటి సందర్భంలో మాల్ నుండి ఇబ్రాహీంపట్నం వరకు అనేక చోట్ల చిన్న చిన్న మిస్టేక్స్ వలన ఈరోజు యాక్సిడెంట్ల కారణం వల్ల అనేక మంది యువకులు చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రమాదం జరిగిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ప్రయత్నంగా నేను ఒక చిన్న వీడియో మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మిత్రులారా, ఏదైతే మనం రెగ్యులర్గా మాల్, యాచారం, ఇబ్రాహీంపట్నం రెగ్యులర్గా మనం జర్నీ చేస్తూ ఉంటాం బైక్ల మీద. కానీ మనం అందరం కూడా ఏమనుకుంటామంటే, ఎవరు పోలీసు వాళ్ళు ఉండరులే, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఈయనే కదా, మాలే కదా, యాచారమే కదా, ఇబ్రాహీంపట్నమే కదా అని చెప్పేసి మనం చాలామంది కూడా హెల్మెట్లు పెట్టుకోకుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క హెల్మెట్ పెట్టుకోని కారణంగా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినప్పటికీ కూడా బలమైనటువంటి తలకు దెబ్బ తాకి చాలామంది చనిపోతున్నటువంటి సందర్భంలో దయచేసి మీ అందరినీ నేను ఏం కోరుతా ఉన్నానంటే, ఎక్కడికి వెళ్ళినా పోలీసుల కోసం కాకుండా మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం మనం అందరం కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏదైతే ఇప్పుడు ఇబ్రాహీంపట్నం పోతాం, యాచారం పోతాం, మాల్ పోతాం, గీనే కదా, ఎవరు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మనం అజాగ్రత్తగా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా మాల్కి వెళ్ళినా, యాచారం వెళ్ళినా, ఇబ్రాహీంపట్నం వెళ్ళినా, ఇక్కడ మేడిపల్లి సైడ్ వెళ్ళినా, ఎటు వెళ్ళినా కానీ మనం అందరం కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన పిల్లలకు అప్పుడప్పుడే బండి నడుపుతూ ఉంటారు, అప్పుడప్పుడే డ్రైవింగ్ వస్తుంటుంది. కానీ వారికి రూల్స్ ఎట్లా పోవాలి, రోడ్కి ఎటు సైడ్ పోవాలి, ఎట్లా మళ్ళాలి, ఎట్లా దాటాలని తెలియని కారణంగా కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో పిల్లలకు కూడా వారు వాహనం నడుపుతున్నందుకు మనం సంతోషిస్తూ మనం వారి మీద బండి వదిలేసి మనం ఇస్తూ ఉన్నాం. వాళ్ళు అక్కడ ఇక్కడ పోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా జాగ్రత్తగా నడిపే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అదేవిధంగా వారికి కూడా కొంచెం ట్రాఫిక్ రూల్స్ చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మీరు ఏదో మావాడు కిందాక వేస్తాడు, గేటు దాకా వేస్తాడు, గుడి దాకా వేస్తాడు అని ఇస్తే వాళ్ళు అటు ఇటు వెళ్ళి అజాగ్రత్తగా బైకులు నడిపి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మిత్రులారా, దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మన ఎవరున్నా సరే కానీ మనం అందరం కూడా హెల్మెట్ పెట్టుకొని, పోలీసుల కోసం కాకుండా మనందరి కోసం కూడా మనం హెల్మెట్ పెట్టుకొని యాచారం పోయినా, మాల్ పోయినా, లేదంటే ఇబ్రాహీంపట్నం పోయినా, ఏ పక్క ఊరికి పోయినా కానీ మనం అందరం కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేద్దామని చెప్పేసి మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క తక్కలపల్లి గేట్లో మన ఊరికి రైట్ సైడ్ దాటే క్రమంలో హెవీ వెహికల్స్, హెవీ రద్దీ ఉన్న కారణంగా కొంచెం భయంకరంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క రైట్ సైడ్ జరిగే దగ్గర కొంచెం చూసుకొని మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పేసి మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరందరూ పెట్టుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీ పిల్లలకు కూడా జాగ్రత్తగా వెళ్ళమని చెప్పేసి మీరు చెప్తారని నేను కోరుకుంటున్నాను. వారికి కూడా ట్రాఫిక్ మీద బండి ఎక్కడి సైడ్ తోలాలి, ఎట్లా మళ్ళాలని చెప్పేసి మీరు అవగాహన కల్పించాలి. మీరు ఇష్టం వచ్చినట్టు బండి నడపడం వల్ల చిన్న అజాగ్రత్త వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి మనందరం కూడా దీని మీద, ఇది చూడడానికి చాలా చిన్న విషయం అనిపిస్తుంది, చూడడానికి చాలా విన్నో అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా దీన్ని కొంచెం పెద్దగా దృష్టి తీసుకొని అందరం కూడా హెల్మెట్స్ పెట్టుకొని మనం నడుపుదామని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా పోలీసుల కోసం కాకుండా మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్ పెట్టుకొని నేను నడుపుతానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.